రాజ్యపు సంగతుల ప్రకారం నీవు నడిచినప్పుడు అవేమంటున్నాడు? మొదట ఆయన నీతిని రాజ్యమును, ఆయన నీతి ప్రకారం నడవాలి. ఆయన రాజ్యం కోసం నీవు పరుగులు పెట్టాలి. వీటి కోసము నీవు క్రమపరచబడినప్పుడు ఇదిగో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అవన్నీ నీకేమేం కావాలో వాటన్నిటిని నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? శారీరక పరమైన పోరాటాల్లో పోరాటం చేస్తున్నాము. అప్పుడు అవన్నీ ఎక్కడ వస్తాయి మనకి? అవన్నీ మన జీవితంలో ఆశీర్వాదాలు, దీవెన, సమాధానం, ఆరోగ్యం, సమృద్ధి మన జీవితంలో మనకు కావాలంటే ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతుకుతూ ఆత్మానుసారమైన జీవితం నీవు జీవిస్తూ ఉంటే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు.